నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా సాహిత్య తత్వ దర్శనం 6వ భాగం 6/1/25 8వ శీర్షిక జాషువా తీర్చిదిద్దిన బాపూజీ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు మహా సంగీతంలో సాహిత్యంలో అన్నిట్లోనూ నిష్ణాతుడు. మన ప్రపంచ సభల్లో కూడా కలిశారు. ఈ మధ్య వచ్చిన మహాత్మా అనే తెలుగు సినిమాలో ఇందిర ఇంటి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద అలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న వ్యక్తి గొప్పతనాన్ని తెలుసుకోమంటూ తరతరాల బానిస బతుకులు మార్చిన విధాతరా గాంధీ అని చెబుతాడు. బహుశా శ్రీకాంత్ సినిమా ఈడోడు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చింది. సినిమా పేరు అది జ్ఞాపకం. గాంధీ అంటే అక్టోబర్ 2కు బదులు జనవరికి 30కు పరిమితం చేసిన మన భారతీయుల కంటే పాశ్చాత్యులే గాంధీజీని గురించి బాగా అవగాహన చేసుకో. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక నెల్సన్ మండేలా గాంధీజీకి నిజమైన అనుయాయుడు. గాంధీజీని వినోబా భావేలను అణగతొక్కుతున్నది మనమే అని బాధపడ్డారు వెంకటేశ్వర్. గాంధీ మనస్తత్వాన్ని మనం విమర్శ చేసుకున్నాం. బౌద్ధాన్ని ఈ దేశం నుంచి తరిమి వేసేదాకా నిద్రపోని మహాత్ములు గాంధీని మహాత్ముడని ఒక టైటిల్ ఇచ్చేసి శిలా ప్రతిమల పరిమితం చేశాం. ఇప్పుడు ఆ శిలా ప్రతిమలు కూడా దిక్కు మొక్కులే. ఎందుకంటే ఈనాటి మహాత్ములు వేరు కదా. తరాలు మారుతున్న కొద్దీ గాంధీ తత్వంలో అంతరం కూడా పెరుగుతుంది. వచ్చే తరాలను మనం ప్రబుద్ధం చెయ్యకపోతే మన సామాజిక బాధ్యతను మనం ఏం నిర్వహించినట్లు అని ప్రశ్నిస్తున్నాడే. మహాత్ముడు కావటం చేతని సమకాలీనుల భవిష్యత్ తరాలకి గాంధీజీ అర్థం కావటం వేరు అన్నారు. నిజమే. ఆచరణలో పగటి చుక్కలైన మనకు గాంధీ ఎలా అందుతాడు? ఒక తేజస్సు ప్రసరించిన చీకట్లు కలుగుల్లో గుహల్లో దాక్కుంటాయి. తేజస్సు అంతరించిన జగమంతా చీకట్లే ఆక్రమిస్తాయి. మహాత్ముడు అలాంటి తేజస్సు, అటువంటి తేజోమూర్తి ఇవాళ జాతికి అవసరం. భారతదేశంలో 2 రకాల ఋషి సంప్రదాయాలున్నాయి. ఒకటి వశిష్ఠ సంప్రదాయం, 2 విశ్వామిత్ర సంప్రదాయం. విశ్వామిత్రుడు చేసిన దారుడులకు వశిష్ఠ మహర్షి ఇచ్చిన సమాధానం ఏమిటి? ఇదే గాంధీజీ సత్యాగ్రహానికి మూల ప్రేరక శక్తి. గాంధీజీ ఉద్యమాన్ని నడిపే కాలానికి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం ఒకవైపు, మార్క్స్, ముల్లర్, విలియం జోన్స్, రాజా రామ్మోహన్ రాయ్ వంటి వాళ్ళు మరొక వైపు శ్రమిస్తూ భారతదేశంలో ఒక నేపథ్యాన్ని బ్యాక్గ్రౌండ్ సవరించి పెట్టారు. వివేకానందుని నవ్య దార్శనికతమని భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన హ్యూమ్ కూడా ఫిలోసఫిక్ సొసైటీ మెంబర్. ఋషులు తమ తపోశక్తిని రాముడికి ఇచ్చినట్టు ఈ మహాత్ములందరి కృషితో గోఖలే వంటి వాడు సృష్టించిన ఉద్యమ వాతావరణం కూడా. వీటిపైన మహాత్ముడు ఆత్మవిశ్వాస దీప్తిని కలిగించి జాతిని నడిపారు. వైష్ణవుల్లోని ప్రేమతత్వాన్ని, లిబరల్ ఫిలాసఫీ ఆఫ్ లవ్ పట్టుకొని సహన విద్య చాటారు. గీత, బైబిల్, ఖురాన్ ఒక్కటిగానే చూశారు. అందుకే గాంధీ ఋషి పురాణాల ముందు యుగాలకు చెందిన ఉపనిషత్కాలిక సంప్రదాయాలు మళ్ళీ గాంధీలోనే దర్శనమిస్తాయి. ఆది నుండి భారతదేశంలో ఎదుటి భావాన్ని స్వీకరించే సంస్కారం ఉంది. ఉదాహరణ, వేదంలో సృష్టి సూక్తాన్ని గమనిస్తే ప్రకృతివాదాన్ని, నిరీశ్వరవాదాన్ని ఏకత్రా ప్రస్తావించినట్లు కనిపిస్తుంది.
చార్వాక దర్శనంలో కూడా ఒక దర్శనంగా గౌరవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలక్రమంలో శంభూక వధలు, ఏకలవ్యుల హననాలు, జాతిలో పెట్టే సంస్కారాలు జీవచ్ఛవమయ్యాయి. అది బానిస జాతిగా భారత జాతిని మార్చేసి, అందుకే తాతలు తాగిన నేతుల సంగతి కాదంటూ కళ్ళు తెరిచి చుట్టుప్రక్కలకు పరిశీలించమని చెప్పే విధాత అంటే బ్రహ్మ అవసరమై గాంధీజీని గమనిస్తే ఆత్మ ప్రబోధానికి ఎంతో విలువ ఇచ్చాడు. దానికి భిన్నంగా ఆయన ఎప్పుడూ నడవలేదు. ఒక సంక్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఒక సవాలెదురైనప్పుడు మనిషి వైపే ఎవరు మొగ్గుతారు? వాళ్ళే మహాత్ములు. గాంధీ అలాంటివారు. అలా గాంధీని తెలుగు కవులు చాలామంది అర్థం చేసుకున్నారు. ఆనాటి సాంస్కృతిక బృందాలన్నీ తమ తమ కళారూపాల్లో గాంధీని, గాంధీ ఉద్యమాన్ని, గాంధీ తత్వాన్ని నిబద్ధించారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను గాంధీజీని చిత్రించిన కావ్యాలు చాలా ఉన్నాయి. వాటిలో తెలుగు భాషా మాధుర్యాన్ని, రసపు గోళ్ల వంటి పలుకుబడులతో చవి చూసిన జాషువా గారి బాపూజీ ఒకటి. భరతవర్షం వీను వజ్రాల ధనరాశి తూకంబునకు పెచ్చుతూగున, మూడు మూర్తుల దయాభూతి ప్రత్యంగాన తాండవించను పవిత్ర స్వరూపి, 10,000 ఏండ్ల లోపల ధరాదేవత కని ఎరుంగని జగన్ముని వరుణ్ అనుగుదమ్ములు కోరుకొను స్వరాజ్యార్థమై వస్తుండి సృష్టించు పండు ముసలి, గోచి పాత కట్టుకొని జాతిమానంబు నిలబెట్టినట్టు ఖద్దరు నేతగాడు, విశ్వ సామరస్య విజ్ఞాన సంధాత, కామిత ప్రదాత, గాంధీ తాత అని బాపూజీలో చెప్పాడు. వినుత భూపతుల దోపిడికి గుండు జాతిలో దీపంబు పెట్టిన దినకర్, విమత భూసతుల దోపిడి గుండు జాతిలో దీపంబు పెట్టిన దినకరు, మానవత్వమును భూమండలమునెల్ల చాటిన ఆచార్య చక్రవర్తి, సత్యాగ్రహంబను శస్త్రచాలన విద్య భువికి తెచ్చిన మహాపురుషశాలి మౌలి, నిమ్న జాతుల కంటి నీరంబు తుడిచి ఆస్వాదించు నిరుపేద బాంధవుడు, పండు నూరుతున్న బహుమతంబులలో సహన విద్య నేర్పు సాధవుడు, భార్య బిడ్డలున్న ప్రత్యక్ష దైవం, కామిత ప్రదాత, గాంధీ తాత అని గాంధీ గురించి జాషువా హృదయంలో ముద్రించుకున్న చిత్రం భారత జాతి పితగా, అహింసావాదిగా, కరుణామూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యవాదిగా విశ్వఖ్యాతినార్జి మహాత్ముని మరణ వార్త విన్న జాషువా అంతరంగంలో చెలరేగిన కన్నీటి సుడిగుండమే ఈ బాపూజీ ఖండకావ్యం. నాడు రాలిన అసురుకణములే ఈ కావ్యంగా రూపుదిద్దుకుందని కావ్యారంభంలో వినతిలో జాషువా చెప్పాడు. జాషువా రూపుదిద్దిన బాపు మొట్ లోకమోహన సబర్మతి సన్మునికిన్ గురూరుడని కుమారుడనిన మహాత్ముని చెప్పుల కాడలతో జాడలలో కాలాడించేదనని కొత్తగా చెప్పుకున్న జాషువా గాంధీ గురించి ఎలా భావన చేశాడు. భగ్గునమండు సీమ నరపాలులతోడ ఎగిచి వెనుకకుంతక్కక రక్తపుంజిమం ఇష్టముగాని స్వరాజ్య యుద్ధము నెగ్గించినట్టి భారతముని ప్రభలు క్షమాప్రవాసి మగ్గిన పండు అంట. ఇంకా పగవాడు లేని భవనంబు కన్న లేనవ్వుల రాసి అవధూత గుజరాతు సాధు వీరర్షి ఉపవాస విశుష్కిత వృద్ధు శాంతి రణరంగదూత
స్వేచ్ఛాప్రదాత శాంతి క్షమా న్యాయా సుస్థిరుడు వింత గోసాయి అర్ధ దిగంబరీషుడు అహింసామూర్తి నిరసన దీక్షారతుడే నరాల ముసలయ్య ముతకబట్టల ఇండియా ముసలి దబిస్ సబర్మతి ముని బ్రహ్మంబు శతవృద్ధు లేనవ్వుల రాశి పండుటాకు గాంధీ తాత దొడ్డ ముసలివాడు తమ్ములకు స్వేచ్ఛనసగిన తాత సేవా సుష్ఠిత వృద్ధమూర్తి ధరాక్షేమంకరుడు పుణ్యపుం ప్రోవు సరత మౌనీంద్ర సంతత మౌనీంద్ర మౌని కద్దరుమణి రాజుగాని రాజు ఇలా పలుకుబళ్లతో శుద్ధులతో అహింసామూర్తికి గుడులు కట్టాడు జష్. అతిథికి పరిచర్యలాచరించటం కాకుండా పాయిఖానాలు శుభ్రపరిచి నిష్కారణంగా తెల్ల దొర గుండె నలిగిపోయేట్లు చిరునవ్వు నవ్వారు. అంతరాత్మకు అంగీకరించాని పాపాన్ని కొద్దిగా కూడా అనుమతించ తగవు తప్పిన నాడు భగవంతుడైనా సరే ఎదిరించకుండా మానలేదు. తెలుపు నలుపు వర్ణాలతోటి విభేదాలతోటి చెలరేగే సీమ పెద్ద పులి చెలిమిని నేర్పి భారత ప్రతిష్ట ఇనుమడింపచేసి సత్యాగ్రహ స్వర్ణ సంఘంబు పూరించి స్వాతంత్ర సమర బీజములు నాటి సీమ బట్టలు ధరించడు పుట్టు భోగికి చేనేత మగ్గాల్ చేతికి దొరల చేజెక్కిన భరత సామ్రాజ్యంబు ఉపవాసముల చేత ఊచి స్వీయ దేశీయ సిపాయి ఖైదీ అవుట గౌరవంబను సుద్దు గట్టి చేసి పాదలు మంచు కొండ మొదలు సేతువు దాకా భరతంబు వెంట పరుగెత్తు అదుపు గిదుపు లేని శాంతి పటాలంబు సిద్ధపరచే ధర్మబద్ధుడగు. జాతిపిత శబ్దానికి జాషువా కమనీయ భావన. సంస్కృతంలో పితృ శబ్దానికి రక్షకుడన్న అర్థముంది. జాతిపిత అంటే జాతికి రక్షకుడన జన్మనిచ్చిన తండ్రి అనే అర్థంలో జనకుడంట. జాతి మొత్తానికి ఆయనే తండ్రి. జనులకంతా ఆయన కడుపున పుట్టిన బిడ్డలే. కడుపున పుట్టిన కొడుకుల అడుగంగా నీల మహాజంపతికిన్ కడుపున పుట్టని కొడుకు గొడిసేతో 3 నదులు కోట్లడు నీతుగా గొడిసేతో 3 పదుల కోట్లడు నీతుగా అని గోడిసే అంటే గాడ్సేతో 3 పదుల కోట్ల నీటుగా అని గాడ్సేను కూడా కొడుగ్గానే భావించిన ఆర్ద్ర హృదయం జాషువా. బాపూజీ మన మధ్య పుట్టడం వల్లే భారతదేశానికి సభ్యత స్ఫూర్తి కలిగిందని జాషువా భావన. స్వాతంత్ర సమరమూర్తిలో బలము కలిగిన గంపంత బలగముండి గతల పాలైన మాతృ భారతిని చూసి ఎంత చింతించనో. సుంత హింసలేని భవరమున లేపే శ్వేత భూపతుల తొడ. భవరం అంటే పొద్దుగుంకని సామ్రాజ్య భూతికని సీమరాజుల చెరకాల సింహపీఠి ఒక్క ముసలయ్య ఉర్రూతలూచసాగే శక్తున్నతులకు ప్రాయంబులే అని గాంధీ సరిపిన స్వాతంత్ర ఉద్యమాన్ని అందులో ఘట్టాలు జాషువా కవి పద్యాత్మకంగా వ్యాఖ్యాని. గాంధీని వీర స్వరాజ్య భిక్షుడని కటిక పస్తులు చేసే విచిత్ర వృద్ధుడని బందీకి పోతూ వస్తూ రాజ్య చక్రాన్ని బందీ చేస్తూ, బందీ అంటే జైలు, కామందుల కాలి బంధమయ్యాడని తలవంచని మంచితనంతో బ్రిటిష్ వారిపై సమర శంఖం పూంచాడని చెప్పి మహేంద్రుని వజ్ర సహస్రధారలను వ్రతమనరింపజారిన తపస్థిరుడి గాంధీ అని పాలకులు భావించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆహ్వానించారని చెప్పి లండన్లోని వాడు ముతక బట్టల ఇండియా ముసలి తబిస్ కడుగులకు మడుగులొత్తు వెంటాడి నడిచే. ఇంకా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రచండ ప్రజలు ఈ వెర్రిబాగుల బైరాగి జయించాడని సిగ్గుపడ్డారట. తను బట్టల మిల్లు నరకాన్ని పాడు చేసి
తమ బట్టల మిల్లు నరకాన్ని పాడు చేసి స్వదేశయ ఉద్యమాన్ని లేపిన సబర్మతీయుని రూపురేఖలను చూడాలని ఆశపడ్డారట. ఈ సందర్భంలో 3 కాళ్ళ ముసలి అయిన గాంధీ రూపురేఖల్ని జాషువా ఇలా అక్షరీకరిస్తూ ముక్కద్దంబులతో, అంటే ముక్కు మీద కళ్ళజోడు దాటుతూ ఉంటుంది గాంధీ, ముక్కద్దంబులతో ప్రశాంత కళతో ముత్యాల లేనవ్వుతో పక్కా ఖద్దరటంగ వస్త్రము ధటిన్ ఖద్దరు అంగవస్త్రంబు కటిన్ బంధించి నే ఎమ్ముల్ లెక్కం బెట్టగజాలు వార్ధకముతోన చెన్నారు గాంధీముని పక్కై పండినవాన్ విస్మయ రసాపాదిన్ దయా మేదుడు. అప్పటికే పండిపోయారు. ఆ పండిపోయినటువంటి రసావాదిని దయకి మేరు పర్వతమైన వాణ్ణి చూశారు. హరిజనులను సైతం లెక్క చేయని బెర్నార్డ్ షా మహాకవి తల నెరిసిన శిరస్సు వంచి హరిహరాదుల కూడా లెక్క చేయని జార్జ్ బెర్నార్డ్ షా ఆ ఇంగ్లాండులో షేక్స్పియర్ తర్వాత అంత గొప్పవాడైన నాటకకర్త తల శిరస్సు వంచి నెచ్చెలి కాడై దర్శనం చేసుకుని వెళ్ళాట్. రామ్సే మ్యాక్డొనాల్డ్, సర్ శామ్యుయల్ హోర్ మొదలైన ఉద్యోగులు వచ్చి గాంధీని చూసి హర్ష పులకిత గత్రులవటమే కాక గాంధీ మేకను కూడా గౌరవించారు. గడియలో సీమ దుస్తుల్ని కట్టబెట్టి భారతీయుల నల్ల దొరల్ని చేసే లండన్ నగరం విశ్వభారత జాతీయ వేషవహుని కాలు చెప్పులు తీయంత జాలదయ్యే. ఆ సభలో ప్రవేశించాలంటే కాలు తీసి చెప్పులు తీశారు. చెప్పులతోనే వెళ్ళాడని ఎవడు ఏం మాట్లాడాలి. దుప్పటి దుడ్డు కర్రగల తోరపు వృద్ధుడు గాంధీ ఇండియా తిప్పలు తీర్పబుట్టిన యతీర్హుడని దేశాలు గాంధీని నుతించాయని చెప్పారు. పాశ్చాత్య దేశాల వాళ్ళు ఈ సందర్భంగా గాంధీ రూపాన్ని హృదయాల్లో ముద్రించుకున్నారని, జాతి జనకుని విశ్వవిఖ్యాతి తలప నరరంబున గర్వంబు మెరిసిపోవు అని జాషువా గర్వపడ్డాడు. రాయబారాలు నడిపిన రాబందు ప్రభుత్వం మావల గాంధీజీ పిలకతో నవ్వు మొలకతో శాంతి భండన చేస్తే అది ఎలా వృధా అవుతుందంటూ ఉద్యమములు సత్తులు తుత్తమాటలే, ఫలితములకు రావు వాస్తవము, త్యాగులైన వారి తమ రక్తమున దక్కు సాధు రక్తమునకు జయము ధ్రువము అన్నాడు అని గాంధీ త్యాగాన్ని త్యాగశీలాన్ని కీర్తించాడు జాషువా. గాంధీ జైలుకు పోయిన పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు. తఖిలి చేతబట్టి తాత ఖైదుకు బవ ప్రభుల సభకు నిబ్బరంబులే, రాజు కాని రాజు ప్రతిగాని ప్రతి యౌత్ సేనా నేల 4 చెరగుల సాగే. కనుక రాజు కాని రాజై గాంధీజీ దండియాత్ర నిర్వహించిన దండి సత్యాగ్రహం స్వాతంత్ర ఉద్యమంలో మహోజ్వల ఘట్టం. 1930 మార్చి 12 సబర్మతి ఆశ్రమం గుజరాత్ నుండి పశ్చిమ తీరాన్ నుండి దండి అనే గ్రామానికి నడిచివెళ్ళి తానే స్వయంగా ప్రభుత్వ శాసన ఉల్లంఘన చేసి ఉప్పు తయారు చేశాడు మహాత్మ. ఈ దండి యాత్రనే నేతాజీ నెపోలియన్ ఎల్బా నుంచి ప్యారిస్కు నడిచి వచ్చిన యాత్ర లాంటిది అని పేర్కొన్నాడు. ఎవరు? నేతాజీ చెప్పారు. అలా దండి సత్యాగ్రహాన్ని జాషువా చిత్రించిన తీరు ఎలా ఉందో చూద్దాం. ఉప్పు సత్యాగ్రహమునకు ఉత్సహించి కర్ర మోపున జలధికి కదలునాడు. శాంత గంభీర భంగ హస్తములు సాచి అంజలి ఘటించే బాపూజీకి అబ్ధి రాజు, సముద్రుడనే రాజు గాంధీజీకి శాల్యూట్ చేశాడని చెప్తున్నాడు. సముద్రుడే బాపూజీకి వందనం చేశాడు. ఈయన దానికి చేయటం కాదు. ఆయన వెంట జనం నడుస్తుండగా వెళ్ళిన తీరు చూడండి. పిల్లల వెంట పెట్టుకొని
భిక్షకు బోవు కుటుంబివోడు మా చల్లని తాత విశ్వ పరిచారకు అర్ధ దిగంబరేశ్వరుడు అల్లన అబ్ధియాత్రకు ప్రయాణమనర్చు వేళ చిత్తములు వెల్లువలై ప్రవహించినవి ప్రేక్షకులవు నరకారు తారికి సరకారు వారి ప్రేక్షకులైపోయారు. గుండె నిబ్బరం తగ్గిపోయింది. సావకారిపోయారు. ఎవరు? ప్రభుత్వాధిక పిల్లల్ని వెంట పెట్టుకొని భిక్షకు పోయే కుటుంబీల గాంధీ కనిపించాడనడం జాషువా ముద్ర. స్వదేశీ ఉద్యమం కోటి యంత్రాలకు సాటియవు కదురు రత్నముతో సహస్ర కోటి వర్షాలు ఎదిరించి తీరదము అని తొడగుట్టి బ్రిటిష్ వాళ్ళకు భారతీయులకు ఉన్న భేదాన్ని చెప్పి ప్రకృతి ఊడిగమాచరింపగన ఎంత బలము సాధించినట్టి భూపతులు మీరు ధర్మదేవత పాద పద్మముల వద్ద ఊడిగము చేసుకొని వేసుకొను నిరాయుధులము మేము అన్నాడు. అంతా ఆగస్టు విప్లవం, క్రిప్స్ రాయబారం మొదలైన చారిత్రక స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలు వివరించారు. నిరసన దీక్ష, గాంధీజీ ఉపవాస దీక్ష, జాషువా భావన చేసిన తీరు ఎంతో హృద్యమంటున్నారు బుధాటి వెంకటేశ్వర్. అలిగి కూర్చుండు చిన్ని బిడ్డల విధ ఉపసవింతువు భువన మురూతలు విశ్వంబులకెల్ల గరాల బిడ్డ ఒకట చంపుకొన్నది భారత క్షమాతలు. ఆయన చచ్చిపోయినప్పుడు చెప్పిన మాట. నిరసన దీక్షారతుడ నరాల ముసలయ్య ఒక్కనాడును మూర్ఛాభరమున దూలక సోలక దరహాసము వంటి మేలి దారము వడకన్. దరహాసమనే మేలు దారాన్ని వడికాట. మొదటిది బాపూజీ మరణ వార్త విని శోకించే పద్యం. రెండవది జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా బాపు నిరసన దీక్షా సందర్భం. ఖద్దరు నూలు మూగ నోముతోనే దిగంతాన్ని చలింపజేసిన గాంధీ. సత్యాగ్రహ ఆయుధం జ్వలనశీల రసాయనం. ఆగ్రహం అంటే పట్టుదల అనర్థం. సత్యాగ్రహం అంటే సత్యం పట్ల ఉన్న గట్టి పట్టుదల. మతాతీత వ్యక్తి క్రైస్తవుడని క్రైస్తవోత్తముడు, బౌద్ధుడని బౌద్ధ భిక్షువులు, ముసల్మానని తురుష్కులు భావించిన గాంధీ ఫకీర్ మహాత్ముడన్న నుడి కర్హుడు చెమర్చిన కన్నెర్ర చేస్తే హైందవుని సంధ్యావందనానికి అర్థమేమి? దేవాలయాన్ని నిందించే సాహిబు గారు చేసే ఏకాంత పూజలు అల్లాకు సుఖాన్నిస్తాయా? పరుల దోషాలకు అల్లరి చేసే క్రీస్తు బోధనకు ఆవల ప్యారడైజ్ ఏముంది? స్త్రీల విజ్ఞానాన్ని చదివి బందీ చేసే దేశంలో సిరి సంపదలు ఎందుకు వర్ధిల్లుతాయి? గోపురాల కోసం చందాలెట్టి పట్ట పోసుకోవటం వల్ల పుణ్యం ఉంటుందా? అందానికి నీతికి అంతు జాడ్యం అంది అంటే స్వప్నాది మతం గొప్పది ఎలా అని గాంధీ గారు అన్న భావాలు జాషువా లేఖిని కళాత్మకంగా వగ్రి. గాంధీమాన్ సత్యాహింసల ఉత్కృష్టత, విశ్వమానవ సౌభ్రాతృత్వ, సర్వమత సామరస్య, అస్పృశ్యత నిరసన, స్త్రీ జనాభ్యుదయ, స్వదేశీ పరిశ్రమల పునరుజ్జీవనం మొదలైన దేశీయ సమస్యలు సంబంధించిన మహాత్ముని ఆలోచన ధారణ జాషువా కవితామయంగా చెప్పారు. అమానుషమైన అంటరాని తనాన్ని మాంచడం గురించి ఎన్నో విధాలుగా జాతి జనులను ఉద్బోధించాడు, ప్రబోధించాడు, తిట్టాడు, కొట్టానన్నంత దాకా. ఈ మహాపాపం మన భుజాల మీద కూర్చున్నంత కాలం మనకు స్వరాజ్యం రాదని సమతాబద్ధ స్వరాజ్య సిద్ధికై ఇరుగెత్తాడు. దీన్నే జాషువా మనకు బానిసలు శాశ్వతముగా నిమ్న జాతివాడు బానిసేంద్ర కింద బానిసలున్నతో బలము ముమ్మరించు పాలకులకు కనుక
మనకిందే బానిసలు ఉంటే మనకు దాస్యాన్ని ఎలా విమోచనం చేస్తారు అని గాంధీ వచోధార ఆవిష్కరించారు. సత్యాహింసల దివ్య జ్యోతి. సత్యాహింసలు రెండే ముత్యాల సరాలు, సకల పుణ్యంబులకు గత్యంతరములు ప్రేమ వ్యత్యస్థములేని మోక్షపతి నేత్రంబులు. స్త్రీ స్వేచ్ఛ. స్త్రీని పవిత్రమూర్తిగా చూడటంలో దేశ నాగరికత ఉందని గాంధీజీ బోధించాడు. ఘోషాలోబడి కుళ్ళిపోయినది దిక్కున్మొక్కు లేకుండా ఈ యోషామండలి ఎండ కందెరుగకి ఉచ్యుత్త ధర్మాలకు భోషాణంబులు బూజు పట్టిన హిందూ జాతి చిత్తంబునన్ తీసత్ ప్రేమ వహించి స్వేచ్ఛ ఎడబోయి అక్క చెల్లెండ్రుకు అన్నారు అని గాంధీ వచో విన్యాసాన్ని తన లేఖనిలో అవతారము. అకార్డింగ్ టు J.H. Holmes, he was the greatest India since Buddha and the greatest man the world has seen since Jesus Christ. భారతీయులలో బుద్ధుడి తర్వాత అంత గొప్ప మహాపురుషుడు యేసుక్రీస్తు తర్వాత ప్రపంచం కని విని ఎరుగని మహామనీష్ గాంధీజీ అని J.H. హోమ్స్ రాశారు. ఈ అభిప్రాయాన్ని జాషువా వ్యాఖ్యానిస్తూ కలికాలమున యేసుక్రీస్తువని వక్కాణించే దిగ్దేశము తులువలు తల్పిన గాయములు మరణ నీలోదోచి యేసుప్రభుని తలపించని రుజువయ్య నీదగు మహత్వశ్రీ త్యాగ శక్తులలో ఎన్ని స్వరాజ్యములు భువన వైకుంఠంబులింపారును అని బాపూజీ త్యాగశక్తి క్రీస్తుతో నేస్తం చెయ్యి. ఇంకా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడని శాస్త్రాలు చెబుతాయి. కానీ పద్మనాభుని అవతారంగా వెలిసి మరంద ప్రేమహాసాలతో ప్రపంచాన్ని జయించావని నిన్ను జగతి తెలుసుకొని శత్రువుల రక్తాన్ని తిలకంగా దిద్దుకొని నిరసన దీక్షారతుడు నరాల ముసలయ్య ఒక్కనాడు ముచ్ఛాభరమున తూలక పోవక దరహాసము వంటి మేలి దారము పడ. ఇదే మళ్ళీ పేపర్లు పేజీలు మారాయి, అవే పేజీలు వస్తున్నాయండి. వెయ్యేళ్ళు తలకిందులైన ఇలా ఇంటి వింత గోసాయిని అర్ధ దిగంబరేశ్వరుణ్ణి అహింసామూర్తిని శాంతి క్షమా వ్యాయామ సుస్థిరుణ్ణి ఎత్తుకొని పెంచే అదృష్టం ఈ భారతికి కలగలేదు. జాషువా ఏడుస్తా. నిజమే, 20వ శతాబ్ది మనీషిగా ఖ్యాతికెక్కిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే గొప్ప సైంటిస్ట్ generations to come will scarce believe that such a one as this ever in flesh and blood worked upon this earth. ఇంతటి మహాపురుషు మనలాగా రక్త మాంసాలతో నిజంగా ఈ భూమి మీద నడిచాడంటే వచ్చే తరాల వాడు నమ్మరు అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మహాత్ముడు నభూతో నభవి. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది వీరుడు ప్రభవిస్తారని ఆధునిక విప్లవ కవులంటే జాషువా ఇలాంటి గాంధీ ధర్మ రక్తధార క్షమాతలంబున చింతి ప్రభవమందొక్క బాపూజీకి బదులు 10,000 గాడ్సేలు ప్రబలిరందురేమి పాపముక్కో అంటాడు. ప్రతి రక్తగణం భారతదేశానికి వచ్చిన గాంధీ దేశ సేవ ఈనాటి పాపాత్మల రాతి హృదయాలు ప్రభావితం చెయ్యలేకపో. అక్కల గాంధీ పేరును స్మరించే కొక్కెరలు అంటే ఎండ్రకాయలు పీత దేశం నిండా తయారయ్యాయి. పుట్టు బానిసల్ని
పులి పిల్లలుగా మార్చిన ఆ హిమాలయానికి ఇచ్చే నివాళి ఏమిటి? జాషువా మాటలు, ప్రతిమల్ శక్తి శిలా సహస్రములు నారాధింపన్ కాదు, భారతదేశాన అనైకమత్యము ఈర్ష్యాద్వేషము స్వార్థము గతమై దోషపు దాడలేని ఒక సాక్షాత్ వర్గమింపారిన బ్రతుకున్ కరమ్మర శ్రీ సబర్మతి ముని బ్రహ్మంబు ముమ్మాటికి అని నువ్వు గాంధీజీ ఆశయాలను పాటిస్తే నువ్వు గొప్ప తపస్సు చేసినట్లుగా, సబర్మతి మునికి నువ్వు ముమ్మాటికి ఆయనకి అనుచరుడైనట్టు వారసుడైనట్టుగా ఉంటావు అని మనందరికీ జాషువా గారు చెప్పాడని బూదాటి వెంకటేశ్వర్లు గారు దీన్ని ఆపారు. మిగతా రేపు ఆచార్య జి అరుణ కుమార్ కవిత్వం స్త్రీ జనాభ్యుదయం గురించి రాశారు. రేపు తెలుసుకో.